రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి జ్యోతిష్యరత్న బ్రహ్మశ్రీ అయినటువంటి శాస్త్రులు రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి లేదా మనకు ధర్మ సంబంధమైన సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, అమావాస్య అన్నది మంచి తిథి అంటారు, కొందరికి అతిథి అంటారు, అంటే మంచి తిథి కాదంటారు. అయినా అమావాస్య రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటి, అంటే ఆ రోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాని గురించి పూర్తి వివరాలు మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు సెలవియండి గురువు గారు. మంచి శుభప్రదమైనటువంటి ఒక ప్రశ్న వారు వేశారు. అమావాస్య రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయానికి వస్తే, అమావాస్య రోజు చంద్రుడు మొత్తం కూడా క్షీణదశలో ఉండి చీకటి అనేది మనకు కమ్మి ఉంటుంది. ఒక్క నక్షత్రం కూడా, వెలుతురు కూడా మనకు లేకుండా కేవలం నక్షత్రాల కాంతులతోటే మనకు వెలుగునిచ్చేటువంటి ఒక రోజు అమావాస్య రోజు. మరి అమావాస్య రోజు కొన్ని పూజలకు మంచిది, కొన్ని పూజలు పనికిరావు, కొన్ని పనులు చేస్తే మంచిది, కొన్ని పనులు చేస్తే కీడు అనేది కలుగుతుంది. మరి కాబట్టి ఈ అమావాస్య రోజున, అంటే ఏ అమావాస్య అయినా కానీ అమావాస్య రోజున ఎటువంటి పనులు చేయకూడదో మనం తెలుసుకుందాం. ముందుగా దంపతులకు కలుసుకోవడం అనేది అమావాస్య రోజు పనికిరాదు. ఇది నందతీతులు అంటారు, భద్రతీతులు నందతీతులు అంటారు. కాబట్టి అమావాస్య నిండుగా పూర్ణమైనటువంటి తిథి ఉంటుంది. కాబట్టి ఇటువంటి యొక్క దంపతుల యొక్క కలయిక అనేది ముఖ్యంగా పనికిరాదు. మరియు ఎటువంటి శుభకార్యము కూడా అమావాస్య రోజు నాడు చేయకూడదు. గాతలు వేయటం, దున్నటం, మరియు మగవాళ్ళు ఎక్కువగా మరి మంగళ షాప్కి వెళ్తుంటారు, కటింగ్ చేసుకోవడం అనేది కూడా, క్షౌరం అనేది కూడా ఈ యొక్క అమావాస్య రోజు పనికిరాదు. తలస్నానం చేయవచ్చు, నిండుగా పనికొస్తుంది. అమావాస్య రోజున సముద్ర స్నానం చేయడానికి కూడా వెళ్ళొచ్చు, అది పనికొస్తుంది. కావున ఎక్కువగా ఉప్పొంగి అలలు వచ్చేటువంటి సముద్రానికి వెళితే మాత్రం అది ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఆ సముద్రం అనేది ఎక్కువగా గంభీరంగా ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది, భయం గొలిపేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా జలము లోపలికి వెళ్ళి ఈతలు కొట్టడం కానీ, సముద్రంలోకి వెళ్ళడం కానీ, అతి సాహసాలు చేయడం కానీ ఈ అమావాస్య రోజు నాడు చేయకూడదు. మరియు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు పక్కకు పెడితే అనవసరంగా తలస్నానం అనేది కూడా అమావాస్య రోజు చేయకూడదు. ఉపవాసం ఉంటారు కొంతమంది, వాళ్ళు చేయవచ్చు. అమావాస్య రోజు ఏమీ తినరు, ఎక్కువగా భుజించరు, వాళ్ళు దీక్షతోటి ఉంటారు కొంతమంది. కాబట్టి అటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అమావాస్య రోజు తలస్నానం అనేది, నెత్తి వీరబోసుకోవడం అనేది, గోర్లు తీయడం, కత్తిరించడం, ఇవన్నీ కూడా అమావాస్య రోజు పనికిరావు. మరి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఇంట్లో, వారు ఎక్కువగా తలను ముడి వేసుకోవడం, జడలు ముడి వేసుకోవడం, చీర కొంగులు ముడి వేసుకోవడం, అతిగా దుంకులాడటం, రోదన చేయడం అంటే ఏడవటం, ఇవన్నీ కూడా అమావాస్య రోజు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు జ్యేష్ఠాలక్ష్మి ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చొని ఉంటుంది. బయట దర్వాజలు, బయట గుమ్మంలో జ్యేష్ఠాదేవి కూర్చొని ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే రోదన చేస్తారో, గొడవ పెట్టుకుంటూ ఉంటారు, కలహాలు అనేటివి జరుపుకుంటూ ఉంటారు, ఎక్కువగా వాదులాడటం చేస్తుంటారు, శుచి శుభ్రత లేకుండా ఉంటారు. ఆ యొక్క ఇంటి లోపలికి, అటువంటి వాతావరణం లోపలికి ఎంబడి అడుగు పెట్టడానికి రెడీగా ఉంటారు ఈ జ్యేష్ఠాలక్ష్ములు. కాబట్టి ఈరోజు కూడా ఎక్కువగా అశుభ్రంగా ఉండకూడదు. ఇల్లు అలుక్కోవాలి, చక్కగా ముగ్గులు వేసుకోవాలి, దేవతా పూజలు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి, పూజలు అనేటివి జరిపించుకోవచ్చు. ఇంట్లో దేవుడు గది ఉంటే కనుక దేవతా పూజలు చేసుకోవాలి. ఇటువంటి వాతావరణంలో ఉండటం వలన అమావాస్య రోజు అనేటువంటి భద్రమైన తిథి మీకు మంచిగా మారి ఎక్కువగా ఆనందాన్ని అనేది కలిగిస్తూ ఉంటుంది. మరి కావున ఈ అమావాస్య రోజు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ దొరికితే కనుక ఊడుగా నూనెతోటి దీపారాధన
చేసుకోవడం వలన ఆ ఇల్లు ఎప్పుడు కూడా క్షుద్రానికి దారి తీయకుండా, అంటే ఎక్కువగా చెడు ఫలితాలు కలగకుండా ఆ ఇల్లు రక్షింపబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు నాడు ఈ యొక్క పనులు చేయకూడదు, ఈ యొక్క పనులు చేయొచ్చు. ఎటువంటి దేవతారాధన చేస్తే మంచి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.